టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇంత అధికార కేంద్రీకరణ ఉన్న ప్రజాస్వామ్యం కాదు, ఇంత పెద్ద దేశం ఇంకోటి ఎక్కడా లేదు. ముఖ్యంగా గత 5 ఏళ్ల పాలన ఈ రాష్ట్రంలో మీరు చూసాక ఇంకా చట్టం భారతదేశంలోనూ మన రాష్ట్రంలో ఉందనుకుంటే మనం అంతా అమాయకులం. బడితో ఉన్నవాడిదే బర్రె, ఖండబలంతో బండ న్యాయం. విద్య ఆరోగ్యం అందట్లేదు సామాన్యులకి. కాబట్టి ఈ విజయాలను చూసి గర్వపడుతూనే మన పొరపాట్లు సవరించుకునే ఏర్పాటు కావాలి. నేను చాలా వినమ్రంగా కోరుతున్నాను. సామాన్య ప్రజల్ని మనం తిరిగితే లాభం లేదు. 30 కోట్లు ఖర్చు పెట్టామంటే జనం డబ్బులు అడుగుతున్నారు, డబ్బులు పంచాం. కారణం సామాన్యులు కాదు, బేదరికం బాధలు అనిపిస్తున్నటువంటి సామాన్యులు కాదు. ఎన్నిసార్లు ఓట్లేసినా బతుకు మారని, తలరాతలు మారని సామాన్యులు కాదు తప్పు చేస్తున్నది నాయకత్వాలు, పార్టీలు, పాలనా యంత్రాంగం, మధ్యతరగతి, కాస్త కూస్త తెలిసిన మధ్యతరగతి, మీడియా, పత్రికా ప్రపంచం, పారిశ్రామిక ప్రపంచం. ఎందుకంటే మనందరికీ హంగులు ఉన్నాయి, మనందరికీ బలం ఉన్నది, మనందరికీ గొంతు ఉన్నది, మనందరికీ విషయం తెలుస్తోంది. మనం చేసిన పొరపాట్ల భారాన్ని సామాన్యుల మీద నెడుతున్నాం. చాలా తేలిగ్గా చెప్పడం, జనం ఓట్లకు డబ్బులు అడుగుతున్నారు సార్ అని చెప్పడం చాలా తేలిక. ఎందుకు అడుగుతున్నారని మర్చిపోతున్నాం మనం. ఎవరికి ఓటేసినా నా బతుకు మారదన్న భావం ఉన్నప్పుడు చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని చెప్పిన డబ్బు తీసుకుంటున్నాడు తప్ప ప్రజలు చెడ్డవాళ్ళు కాబట్టి కాదు. మనం నిజాయితీ అని చర్చ కావాలి. ఈ సమాజంలో మార్పును తీసుకురావాలని చెప్పంటే వాక్ స్వాతంత్రం వచ్చాక, ఓటు హక్కు వచ్చాక, స్వపరిపాలన వచ్చాక రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో మీ ఓటును ఉపయోగించండి, మీ వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించండి. శాంతియుతంగా ఇతరులకు ఆటంకం లేకుండా 10 మంది నిరసన చూపే పద్ధతులు ఉపయోగించండి తప్ప ఆ పాతకాల పద్ధతుల్ని ఉపయోగించే హక్కు మనకు లేదు. అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు అన్నాడు. కానీ ఈనాడు ఏం జరుగుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు. పెద్దానికి సామరస్యపూర్వక వాతావరణంలో చర్చల ద్వారాను, ప్రజల్ని ఒప్పించడం ద్వారాను, వాదన పటిమ ద్వారాను, వాస్తవాల ఆధారంగాను, తర్కం ఆధారంగా కాకుండా ఎంత పెద్ద గొంతుతో అరిస్తే, బస్తీ మే సవాలని తొడగొడితే, ఎంత బూతులు మాట్లాడితే అది గొప్ప చర్చగా మనం అనుకుంటున్నాం. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. లిబర్టీ అంటే మన స్వేచ్ఛ, ఈక్వాలిటీ సమానత్వ భావన, ఫ్రెటర్నిటీ మనమంతా సోదరులం అన్న భావన, మంది హితాన్ని కూడే భావన. ఈ 3 కలిసి ఉంటేనే ఒక త్రిశూలంలాగా, ఒక ట్రినిటీలాగా, ఒక త్రిమూర్తుల్లాగా అప్పుడు రిపబ్లిక్ రాణిస్తుంది, రాజ్యాంగానికి విలువ ఉంటుంది, ప్రజాస్వామ్యం సార్థకమవుతుంది. భారతదేశంలో ఉన్నంత అధ్వాన్నంగా ప్రపంచంలో విద్య ఇంకెక్కడా లేదు. నష్టపోతోంది సామాన్య కుటుంబీకులు. కాబట్టి నేను రాజకీయ పార్టీలని, పత్రికల్ని, మధ్యతరగతి వర్గాల్ని, అధికార యంత్రాంగాన్ని, పారిశ్రామిక వర్గాన్ని, అంటే సమాజంలో నిజమైన బలం ఉన్నవాళ్ళు 5 వర్గాలు. మిగతా సామాన్య ప్రజలకు గొంతు లేదు, బలం లేదు. ఈ 5 వర్గాలని కోరుతున్నాను. ఊరికే పైపైన కాకుండా నిజమైన ప్రజాస్వామ్య నిర్మాణం, అందరికీ అవకాశాలు కలిగేటువంటి వ్యవస్థ, ఆర్థికంగా సంపద పెంచేటువంటి ఏర్పాట్లు, సంపద పెంపు ద్వారా ఉపాధి కలిగించేటువంటి పద్ధతులు, చిత్తశుద్ధితో పరిపాలన, అధికార దుర్వినియోగం లేకుండా, దేశాన్ని తెగబడి దోచుకోకుండా, సమాజహితాన్ని కోరుతూ వ్యక్తుల ఔన్నత్యాన్ని పెంచేటువంటి అవకాశాలు ఇవి మన చేతుల్లో ఉన్నాయి. చాలా సులభంగా చేయొచ్చు. ఇవాళ వివిధ కారణాల వల్ల గొప్ప అవకాశాలు మన ముందున్నాయి ఒక దేశంగా. ఇప్పటికైనా గతంలో సాధించిన విజయాల నుంచి స్ఫూర్తిని పొంది ఈ పొరపాట్లను సర్దిద్దుకోవడానికి సంకల్పాన్ని చూపెట్టినట్టయితే ఒక అద్భుతమైన భవిష్యత్తు అందించగలం. 100 ఏళ్ల రిపబ్లిక్ నాటికి నాలాంటి వాళ్ళం బతికొండం. ఒక అందమైన, ఆనందమయమైన సమాజ నిర్మాణం చేయొచ్చు. లేకపోతే ఒడిదుడుకులు, ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు, అవినీతి, హింస, జుగుప్స ఇవి పెరిగిపోయి ఈ సమాజాన్నే కబళించేయచ్చు. నిండు మనసుతో చెప్తున్నాను. పొద్దున్నీ సాయం దాకా ఈ పార్టీ, ఆ పార్టీ, ఈ నాయకుడు, ఆ నాయకుడు, ఈ వినాయకుడు, ఈ గొడవలతో మనకి చెవులన్నీ తుప్పడుతున్నాయి. అప్పుడప్పుడు కనీసం ఇలాంటి కీలక సందర్భాల్లో అయినా సరే, ప్రతిరోజు రాదు రిపబ్లిక్ 75వ సంవత్సరం, ప్రతిరోజు రాదు స్వతంత్రం 100వ సంవత్సరమో 75వ సంవత్సరం. అలాంటప్పుడన్నా కొద్దిగా మనసు పెడదాం. ప్రయోజనం చాలా తక్కువ, చేయాల్సిన కార్యక్రమం చాలా ఎక్కువ. అది నిలిచేది కాదు, పెద్ద ఫలితమూ లేదు. అందులో ఏంటంటే మన దేశంలో నిజాయితీగా మాట్లాడుకుందాం. మన ఓటర్లలో అత్యధికులకి పంచాయతీకి వేస్తున్నామా,
మున్సిపాలిటీకి వేస్తున్నామా, అసెంబ్లీకి వేస్తున్నామా, లోక్సభకి వేస్తున్నామా, తేడా ఏమన్నా ఉందా? మీకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద మోజుంటే వరుసగా 180 మంది ఆ పార్టీ కొట్టేస్తారు. వాళ్ళ మీద కోపం అంటే వరుసగా 180 మంది వ్యతిరేకంగా వేస్తారు. మనం ఎవరికి ఎందుకు ఓటేస్తున్నామో, వారు చేయాల్సిన బాధ్యతలు ఏమిటి, వారికి ఉన్న అధికారాలు ఏమిటి, వారి జవాబుదారిత ఏమిటి అర్థమైతే ప్రజాస్వామ్యం ఎవరిగా తెలిపినా సార్థకమవుతుంది. అలా కాకుండా ఈ గందరగోళం మరింత పెరిగే రీతిని మనం చేసామనుకోండి, సదుద్దేశంతోనే కావచ్చు. జమీనెక్తులు కోరే వాళ్ళు ఎవరికి దురుద్దేశం లేదు. ఈ ఎలక్షన్ రోజు తావగొట్టేస్తున్నారు, టైం పోతూ ఉంది, ఖర్చు పెరిగిపోతూ ఉంది, అన్ని ఫ్రీ బిల్ ఎక్కువైపోతూ ఉన్నాయి, ఒకసారి పెట్టేస్తే పోలే అని అనుకుంటే సహజం, నేను కానీ అర్థం చేసుకోగలను. కానీ పృష్ఠతాళన దంతభంగ, ఎవడికో పంట నొప్పి అని చెప్పని డాక్టర్ దగ్గరికి పోతే వాడు వెనక్కి తిరిగి నుంచోరా అని చెప్పని వీపు మీద చాచి తన్నాడంట. పంట నొప్పి పోలా, వీరి నొప్పి వచ్చింది. కాబట్టి మన సమస్యకి పరిష్కారాన్ని లోతుగా ఆలోచించాలి తప్ప ఏదో ఒకటి చేద్దామని చేయడం కాదు. నేను ఎప్పుడూ నిర్మమాటంగా చెప్పాను, నాకు విశాఖపట్నమా, విజయనగరమా, మరొకరో తేడా లేదు. ప్రభుత్వం పని వ్యాపారం కాదు. ప్రభుత్వం ఎన్ని రంగాలు విఫలమవుతుందో ఇప్పుడు నేనంతా ఏకరో పెట్టాను. అవన్నీ వాస్తవాన్ని మీకు తెలుసు. మీ పని మీరు ఏడవకుండా వేరే పని మీరు చేయక్కర్లేదు. కానీ మంచి వచ్చాడో పరిశ్రమలు పెట్టాము. జాతీయ స్థాయిలో ప్రభుత్వం అనుకూలంగా ఉన్నది. ఈ కాయలా పడ్డదాన్ని బాగు చేయడానికి వాళ్ళు సాయం చేస్తూ ఉన్నారు. సంతోషం, స్వీకరిద్దాం, సద్వినియోగం చేసుకుందాం. కానీ మనం ఆర్భాటాలు చేయక్కర్లా. నేను మొదటి నుంచి చెప్పాను, తెలంగాణ పోయి తెలంగాణ వస్తే అద్భుతాలు జరగబోయాయని చెప్పిన ఏకైక మనిషి నేనే. విశాఖపట్నం వచ్చి విశాఖకు ఆంధ్రలో హక్కు పెద్ద అది వస్తే మీ కంపెనీకి ఏం లేదయ్యా, ఉంటే పోతాను. ఉత్పత్తి, స్టీల్ ఉత్పత్తి కావాలా, చవకు గాను మన్నికి కానీ మనకు ఉద్యోగాలు కావాలి, కానీ ఎవరి చేతులు ఉంటాయని మనకు ఎప్పటికప్పుడు నేను కట్టుబడున్నాను. కానీ ప్రభుత్వం నిర్ణయం చేసింది సద్వినియోగం చేసుకుందాం. పిల్లల భవిష్యత్తు కోసం తానా తంటాలు పడుతున్నాం. అది గొప్ప విషయం ఈ దేశంలో. మన జాతి విషయంలో మాత్రం విషబీజాలు నాటి అమృత ఫలాలు వస్తాయని నటిస్తున్నాం. మీరు ఏ విత్తనం వేస్తే ఆ పంటే వస్తుంది. రాజ్యాంగం మంచి విత్తనాలు వేసుకోవడానికి క్షేత్రాన్ని ఇచ్చింది. విత్తనాలు వేసే బాధ్యత మనది. కొన్ని మంచి విత్తనాలు వేసాం, అవి ఫలితాలను ఇస్తున్నాయి. కానీ చాలా విషబీజాలను వేస్తున్నాం, ఆ ఫలితాలు వస్తున్నాయి మనకి. అందుకని దయచేసి మనసు పెట్టి ఆలోచించండి. ఎప్పుడు ప్రతిరోజు కూడా ఈ సినిమా రిలీజ్ అయిందా, దాని కలెక్షన్ ఎంత, లేకపోతే ఈ నాయకుడు తొడగొట్టాడా, ఆ నాయకుడికి ఇదైందా, పద ఏ గాడిదికి వచ్చింది, ఎవడికి వస్తే నీకేం కావాలి, నాకేం కావాలయ్యా, మన బతుకులకి ఏంటి దానికి కాదా? మనకు అంత ఎక్సైట్మెంట్ ఏంటి వాడి బతుకు? మన బతుకుల నుంచి ఎక్సైట్మెంట్ తెచ్చుకోండి మీరు. మన పిల్లల గురించి ఆలోచించుకోండి మీరు. మన చుట్టూ ఉన్న పరిసరాలను గురించి ఆలోచించుకోండి మీరు. ఆడవాడిని గురించి మనకెందుకయ్యా ఈ గొడవ? అంత బానిసలు అయిపోయినావా మనం? అదేమి సొంతలను గురించి చర్చా, వాడి పదవులను గురించి చర్చా, వాడి బూతులను గురించి చర్చా. కొంచెం బయటపడతారని ఆ గొప్ప మహనీయుడు గురజాడ అప్పారావు గారు, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అన్నాడు. మనకి కొంచెం మనసు ఉంటే ఆ పదం నుంచి తెలిసిపోతుంది.